నారాయణ కూడా అసంతృప్తి వెలిబుచ్చటం, అగ్ని ప్రమాదాలు జరగటం, ఇలా వరుస ఘటనల వల్ల అమరావతి బాగా ఫోకస్లోకి వచ్చింది అనడంలో ఏమీ సందేహం లేదు. రావాలి కూడా. ఇప్పుడు కనీసం ఇంకో 60,000 కోట్లు కావాలి అమరావతికి. ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరిస్తారు? వాడు పార్లమెంటరీ నాయకుడు ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలు ఈరోజు మాట్లాడుతున్నారు. ఆయన చెప్తున్నారు అసలు జగన్ చెప్పేది నిజం కాదు, అమరావతి ప్రారంభోత్సవ ఆహ్వానాన్ని ఆయన తిరస్కరించారు, ఆ రోజు రానన్నారు ఆయన. దీని వెనుక ఒక స్పష్టమైన ఆలోచన ఉంది అని. గురువారు అమర్నాథ్ మావిగన్ అంటే జగన్మోహన్ రెడ్డి లేదా వైసీపీ ప్రతిపాదన, దాంతో సవాలని మనం చెప్పలేము. పైగా దాన్ని వైసీపీ వాళ్ళు తప్ప వేరే పార్టీల వాళ్ళు ఎవరు సమర్థించలేదు. వాళ్ళు కూడా అందరు సమర్థిస్తారు లేదో చెప్పలేం. మేము చర్చకు పెట్టండి కనీసం అని బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి ఇట్లా వాళ్ళు చెప్తున్నారు. పైగా దాని రూపురేఖ విలాసాలు ఏమున్నాయి? అమరావతి మీద ఫోకస్ పెరిగింది, తప్పకుండా పెరగాల్సిన సమయము. పార్లమెంట్ దాన్ని ఆమోదించిన తర్వాత దేశవ్యాప్తంగా మరొకసారి దాని మీద చర్చ వచ్చాక ఇంకా ఫోకస్ పెరగక తప్పదు. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రభుత్వం మూడో ప్రభుత్వం విభజన తర్వాత వచ్చి ఈ ప్రభుత్వం కూడా దాదాపు 2 ఏళ్ళు పూర్తి చేసుకుంటూ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి అంటే ఆపేశాడు 3 రాజధానులని, వీళ్ళైతే కడతారని. మరి ఇప్పటికి 20 మాసాలు అయిపోయింది కదా. ఇలాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో చట్టబద్ధత అన్నది ఒక టర్నింగ్ పాయింట్ లాగా తీసుకొని అప్పటి నుంచి నిజంగానే చంద్రబాబు నాయుడు సమీక్షలు, చర్చలు అవి ఇవి జరపడం, అంతకు ముందు నుంచి కూడా కొంచెం ఆలస్యం అవుతున్నాయని అది చర్యలు తీసుకుంటామని చెప్పడం, నారాయణ కూడా అసంతృప్తి వెలిబుచ్చటం, అగ్ని ప్రమాదాలు జరగటం, ఇలా వరుస ఘటనల వల్ల అమరావతి బాగా ఫోకస్లోకి వచ్చింది అనడంలో ఏమీ సందేహం లేదు. రావాలి కూడా. 12 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఇంకా రాకపోతే ఇంకెప్పుడు వస్తుంది అంటే దాదాపు పుష్కర కాలం అయిపోయింది. అయితే ఈరోజు కూడా నారాయణ ఉదాహరణకు ఏదో కార్యక్రమంలో పాల్గొంటూ అమరావతి అన్నదే ఖర్చు చాలా ఎక్కువ అని, ఇంకోటి అని వైసీపీ వాళ్ళు చేసేవన్నీ దుష్ప్రచారాలు, అవన్నీ ఏం నిలబడవు. అమరావతి సస్టైనబుల్, సెల్ఫ్ సస్టైనింగ్, సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ అని ఆయన ఒక మాట అన్నారు. నిజంగా సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ ఎలా ఉంటుంది? క్యాపిటల్ ఒక రాష్ట్రానికి ఉంటుంది, కానీ ఆయన చెప్తున్నారు 5,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ మా దగ్గర ఉంది అని చెప్తున్నారు. ఇంకోటి మీరు సమాంతరంగా చంద్రబాబు నాయుడు కూడా ఈరోజే మీడియాతో చిట్ చాట్ చేశారు. అక్కడ ఆయన చెప్పారు ఇప్పుడు ఎకరా 2,000 కోట్లు ఉంది, ఇంకొంతకాలం ఆగితే ఇది 10 కోట్లు అవుతుంది, ఇంకా మేము చాలా భూమి కూడా తీసుకుంటున్నాం, కాబట్టి దీన్ని అంతటినీ లెక్కేసినప్పుడు ఇది ఫైనాన్సింగ్, సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ, ఇది కొంతమందికి అర్థం కాదు, అది ఇదనే ఆయన చెప్తున్నారు. అంటే అసలు ఒక భూమి స్పెక్యులేటివ్ వాల్యూ మీద ఆధారపడి ప్రభుత్వాలు ప్రణాళికలు కానీ నిర్మాణాలు కానీ చేపడతాయా అన్నది ఒక మౌలికమైన ప్రశ్న. స్పెక్యులేటివ్ వాల్యూస్ అనేవి పెరగవచ్చు, పెరగకపోవచ్చు, అనుకోని విఘాతాలు రావచ్చు, ప్రకృతి నుంచి ప్రపంచ యుద్ధాల వరకు అనేకం ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు చూస్తున్నాం కదా మనం. కాబట్టి ఆ భూమి ఎంత ఉంది, ఆ భూమి ఎన్ని రోజుల నుంచి కూడా ఉంది కదా ఏదో రూపంలో, మీరు ఉపయోగించినా జగన్ ఉపయోగించకపోయినా. అందువల్ల అదొక వాదన కోసమే మనం పెట్టుకోవాలి. కానీ నిజంగా అయితే క్షేత్రస్థాయిలో ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన నిధులతో 49,000 కోట్ల పనులు గ్రౌండ్ ఏదో చెప్తున్నారు. అవి ఎంత వేగంగా జరుగుతున్నాయి, ఎప్పటికి పూర్తి అవుతాయి, ముఖ్యంగా భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్స్ పంపిణీ, ఇలాంటి అంశాలు ఉన్నాయి. రోడ్లు, రహదారులు. నారాయణ ఈరోజు దానికి సంబంధించి ఒక షెడ్యూల్ చెప్పారు. 2027 నాటికి ఈ లింక్ రోడ్లు ఇవన్నీ ఏదో పూర్తి అవుతాయి అని. అలాగే ఇంకొన్ని ఏమో ఎమ్మెల్యేలు, అధికారులు వీళ్ళ క్వార్టర్స్ నిర్మాణం ఆ ఏప్రిల్లో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తామని ఇట్లాంటివి చెప్పారు. అంటే ఇవన్నీ దేనికి అదిగా ఉన్నాయి. మళ్ళీ మీరు కనుక చూస్తే అమరావతి అనే ఒక గ్రాండ్ డిజైన్ మీరు దృష్టిలో పెట్టుకొని చూస్తే ఒక రూపం వచ్చి అక్కడి నుంచి పనులు, అక్కడికి జనం చేరడం, ఇవి ఎప్పుడు జరుగుతాయి? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు కూడా ఉత్పన్నం అవుతాయి. ఇంకా మూడవది నిధులు. ఇప్పుడు కనీసం ఇంకో 60,000 కోట్లు కావాలి అమరావతికి. ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరిస్తారు? ఇది ఒక పెద్ద ప్రశ్న. అలాగే క్వాంటమ్ ఏదో చంద్రబాబు నాయుడు గారు రేపు ప్రారంభించబోతున్నారు, లేకపోతే ఇంకొకటి ఏది స్పోర్ట్స్ సిటీ అన్నారు. వీటి అన్నింటిని గురించి కూడా ఇవి మొన్న ప్రపంచ బ్యాంకు బృందం పర్యటించినప్పుడు అమరావతి డెవలప్మెంటల్ కార్పొరేషన్ చైర్మన్గా ఎండీగా ఉన్న ఆమె చూపించారు. ఏం చూపించారు? ఎకో టూరిజం. అమరావతి అంటే ఇట్లా చెప్తూ పోతే ప్రత్యక్షంగా నివాసము, రాకపోకలు, వ్యాపారాలు, ఉద్యోగాలు, రైతులు, భూములు, రేట్లు, ఈ అంశాల మీద మటుకు స్పష్టమైన సమాధానాలు ఇంకా రావాల్సి ఉంది. ఈ అగ్ని ప్రమాదాలు లాంటివి జరగకుండా ఏం చేయాలి? ఇప్పుడు ప్రత్యేకమైన పోలీసులు పెడతాం, అసలు ప్రత్యేక వ్యవస్థగా పెడతాం, వీటి మీద కూడా సమాధానాలు రావాల్సి ఉంది. ఎందుకంటే స్పీడ్ పెరిగింది, ఫోకస్ పెరిగింది, కానీ ప్రశ్నలు
కొన్ని మిగిలే ఉన్నాయి అన్నది మటుకు సుస్పష్టం. నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పినట్టుగా 2000 సంవత్సరంలో ఏర్పాటు చేసిన నయా రాయ్పూర్ లాంటి రాజధానిలో ఇంకా కొలికి రానప్పుడు ఇప్పుడు ఇంకా సగంలో ఉన్నది ఏమవుతుందని. తప్పకుండా వేగవంతం చేయమనే దీని అంతటి అర్థం. వెంటనే అభ్యంతరాలని ఇంకోటని అది ప్రశ్న కాదు. ఇక రెండో వైపున మీరు చెప్తున్నందుకు అందుకే కదా మేము ఎప్పుడు చెప్తున్నాం ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, కాబట్టి మావిగన్ కడితే అయిపోతుంది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావిగన్ అయితే 10,000 కోట్లతో అయిపోతుంది. మీరు కట్టలేదు కదా. ఇప్పుడు వైసీపీ వాళ్లకు మరీ ముఖ్యంగా వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఒకటే ప్రశ్న, ఇప్పుడు మీకు ఛాయిస్ ఎక్కడ ఉంది? ఇప్పుడు అసలు ఆ చర్చ ఎక్కడుంది? అమరావతికి చట్టబద్ధత తెచ్చుకున్న సమయంలో అమరావతి మీద చర్చ జరగకుండా మావిగన్ అంటే వల్ల ఉపయోగం ఉంది. దాని మీద ఆసక్తి చాలా పెరిగింది, అందరూ మాట్లాడుతున్నారు. తప్పకుండా మాట్లాడతారు. ఒక మాజీ ముఖ్యమంత్రి అంతకుముందు దాన్ని ఆపి 3 అన్న ఆయన ఇంకో కొత్త ప్లాన్ బి తీసుకొస్తే దాని గురించి మాట్లాడడం, పైగా మా సోషల్ మీడియా మాలాంటి వాళ్ళు అంతా ఉన్నాం, దాని మీద జనాలు మాట్లాడతారు. కానీ వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు, అనుకూలంగా మాట్లాడిన వాళ్ళు మీరు ఒక్కసారి గమనిస్తే వైసీపీకి చెందిన వాళ్ళు ఎవ్వరూ దాన్ని బలపరుస్తూ ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఈరోజే వాడు పార్లమెంటరీ నాయకుడు ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలు ఈరోజే మాట్లాడుతున్నారు. వివి రాఘవులు సిపిఎం నాయకుడు ఈ పరిపక్వత లేని మాటలు ఏదో ఒక దాన్ని కట్టుబడి ఉండాలి అని ఆయన అన్నారు. ఏబి వెంకటేశ్వరరావు మాజీ ఐపీఎస్ సొంత పార్టీ కూడా పెడతానని ప్రకటించారు. ఆయన చెప్తున్నారు అసలు జగన్ చెప్పేవి నిజం కాదు, అమరావతి ప్రారంభోత్సవ ఆహ్వానాన్ని ఆయన తిరస్కరించారు. ఆ రోజు రానన్నారు ఆయన. అప్పుడేదో భోజనాలు పెడితే కూడా ఆయన రాలేదు. అప్పుడేమి లక్షల కోట్లు ఈ ప్రణాళిక ఇవన్నీ ఏం లేవు కదా. కాబట్టి ముందు నుంచి ఆయనకు అమరావతి అంటే పడదు, ఏదో ప్రత్యేక కారణం వల్ల మాకు తెలియదు. అందుకని మావిగన్ అంటే ఏదో అమాయకంగా తెస్తున్న ప్రతిపాదన కాదు, దీని వెనుక ఒక స్పష్టమైన ఆలోచన ఉంది అని గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి ఆయన కూడా మాట్లాడారు. ఇంకా వైసీపీ వాళ్ళు వరుసగా మాట్లాడుతున్నారు. అంటే ఏదో ఒక విధంగా అది, ఎందుకంటే వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి నిర్మాణము, చర్చలు, సమీక్షలు, విమర్శలు ఉంటాయి. అధికారంలో లేని వాళ్ళకి ఏముంటుంది? కాబట్టి వైసీపీ వాళ్ళు దాని గురించి చెప్తూనే ఉంటారు, కానీ అదేమి పెద్ద నిలబడుతుంది అని నేనేమి అనుకోవట్లేదు. ఇంకోటేమో ఆయన ఉన్నప్పుడు అందరి అభిప్రాయం అడగలేదు, ఈయన అడగడం లేదు, అసెంబ్లీకి వెళ్ళి ఈయన చెప్పరు. సో కామన్ డిస్కషన్ గ్రౌండ్ ఏముంది ఇక్కడ? ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి శాసనసభకు వెళ్ళి మావిగన్ అని చెప్పుకున్నారు అనుకోండి, దానికి కొంచెం విలువ ఉండేది. ఇప్పుడేం లేదు కదా. కాబట్టి రాజకీయ చర్చకో రభసకో ఇది ఉపయోగపడుతుంది తప్ప దానికేమీ ప్రాక్టికల్ వాల్యూ మాత్రం ఏమీ ఉండదు. దాన్ని బలపరిచే వాళ్ళు కూడా ఎవరు లేరు. నేను ఇంకొక విషయం కూడా మీకు చెప్పాను, 9,000 కోట్లతో ఒక ప్లాన్ బి పూర్తి చేద్దామని 2023లోనే 22 అట్లా అనుకుంటే కూడా దానికి ఏమి కేంద్రం సహకరించలేదు. కాబట్టి కేంద్రం పాత్ర కూడా ఇక్కడ ముఖ్యం. జగన్ 3 అనడానికి కేంద్రం ఆశీర్వదించింది, ప్రత్యామ్నాయానికి అండదండలు ఇవ్వాల. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా చాలా వెంటబడితే 12 ఏళ్ల తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చాక కూడా 2 ఏళ్ల తర్వాత దాన్ని పార్లమెంట్లో పెట్టారు. అంతేగాని ఎవరు ఊగిపోతే ఎవరు మాట్లాడలేదు ఇంతవరకు. అమరావతికి మేము అండగా ఉంటాం, అమరావతిని మేము పూర్తి చేస్తామని ఎవరన్నా చెప్పడం మీరు చూడలేదు. ఈ తెచ్చిన అప్పు మాత్రం వాళ్ళ పేరుతో వస్తుంది, మనం కట్టాలి, రాష్ట్రం కట్టాలి. అది పరిస్థితి. ఇవన్నీ సవాళ్లే కదా.